యాసంగికి రైతు భరోసా ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చి తీరుతాం. బడ్జెట్ లో వ్యవసాయ అనుబంధ రంగాలకు 72,659 కోట్లు. రైతు వేదికల్లో రైతు నేస్తం ప్రోగ్రాం డిప్యూటీ సీఎం బట్టి, అట్లే సెక్రటరియట్ లో కేబినెట్ సబ్ కమిటీ భేటీ అంటూ బడ్జెట్ లో వ్యవసాయ అనుబంధ రంగాలకంటూ 70,000 కోట్లు మొన్న బడ్జెట్ లో పెట్టారు కదా. సో ఎంత ఇచ్చిరు ఏంది ఇచ్చిరు మనం ఎప్పటికీ లెక్క చూస్తూనే ఉన్నాము. వీళ్ళు వడ్లు కొని ఇచ్చిన పైసలు కూడా ఏదో మనకు సాయం అన్నట్టుగానే, అది కూడా మనకు ఫేవర్ చేసినట్టుగానే, లేకపోతే బయట కూడా మనకు పైసలు రావన్నట్టు. అలా ఏంటంటే మద్దతు ధర ఇచ్చినాం కాబట్టి ఇగో ఎక్స్ట్రా బోనస్ కూడా ఇచ్చినాము అని చెప్పి ఆ లెక్క కూడా రాసుకున్నారు. వడ్లు తీసుకోకుండా పుణ్యానికి కొనకాలని ఇచ్చిర్రా? పంట తీసుకోకుండా ఎవరికైనా పుణ్యానికి ఇచ్చిర్రా? పైసలు ఇయ్యరు కదా. అయితే ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా తీరుస్తాం, ఇస్తాం, ఇచ్చి తీరుతాం. మొన్న ఎందుకు ఇయ్యకపోతే మరి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పేందుకు రుణమాఫీని 1వ విడత, 2వ విడత, 3వ విడత, 4వ విడత, 5వ విడత మీకు పిండం పెడతారు. ఇక లాస్ట్కు విడతలు కాదు, మీకు పిండమే పెడతారు. ఆడి తీసుకొచ్చేసారు మీరు విడతలు ఇచ్చుడు కాదు, రైతులు మీకు పిండం పెట్టే రోజు దగ్గరకు వచ్చింది. ఇక ఇడిచిపెట్టారు, ఇక ఎవ్వరు ఇడిచిపెట్టారు. ఇక అర్థమైపోయింది వాళ్ళకు మీ దొంగ నాటకాలు, మీ దొంగ వేషాలు, మీరు ఎట్లా భ్రమల పెట్టి ఏం చేసిండ్రు మొత్తం చేస్తాం. సన్నాయి మాటలు, సన్నాయి నొక్కులు ఆనాడు మొత్తం చేస్తాం. మాతో అన్ని అయిపోతాయి, మేము అన్ని చేయగలుగుతాం, మేము అన్ని చేస్తాం, మాతో అన్ని శాతం అవుతాయి. గిదేనా మీతో శాతనైంది. ఇలా ఒక్క రైతు భరోసాకి ఎన్ని ఇబ్బందులున్నా ఇస్తామని చెప్పి గింత తనలాడుతా ఉన్నారే. అసలు మీరు మిగిలిన 4 ఏళ్ల రైతు భరోసా ఇస్తారా? అసలు వీళ్ళతో అవుతుందా? అసలు కేసీఆర్ యాడ తిన్నాడో, యాడవన్నాడో, ఏం చేసిండో, ఎట్లా తెచ్చిండో, ఏడుకెళ్ళి తెచ్చిండో, కానీ రైతులకైతే పొట్ట నింపిండని చెప్పి అన్నారో లేదా? ఏడుకెళ్ళి తెచ్చిండో, ఏడప్పు చేసిండో, ఏం చేసిండో, అన్ని బిచ్చపొల మాటలే. అసలు ఇంత ధనిక రాష్ట్రం, ఇన్ని అసెట్స్ ఉన్నాయి, ఇంత ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇంత మంచి రాష్ట్రాన్ని పట్టుకొని ఎంతసేపు మా దగ్గర పైసలు లేవు దివానగాలు మాట్లాడినట్టే మాట్లాడుతారు. గతి లేనోడే, బిచ్చపొల్లే. ఇంతకంటే ఇట్లయితే పెట్టుబడులు వస్తాయా? అసలు సిగ్గు శరం ఉండాలి, సోయి ఉండాలి ఒక్కరికన్నా. ఇట్లయితే పెట్టుబడులు వస్తాయా? ఈ రాష్ట్రంలోనే ఏం గతి లేదట, మొత్తం అప్పుల కుప్ప అయిపోయిందట. ఇక గాడిపోయి మనం పెట్టుబడులు పెడితే మనకి ఏమొస్తుందని చెప్పి అదే విక్తారు. ఎవడైనా పెట్టుబడి పెట్టాడు కూడా ఏ కంపెనీలు రాకుండా చేసుకుంటారు. వీళ్ళు ఉన్నగాడికి ఇంకా నాశనం పట్టడానికే చేస్తా ఉన్నారు. ఏం లేవన్నట్టే మొత్తానికే. ఇక సంసారం మొత్తం అయిపోయింది, ఇక గిన్నెలు కొట్లాడుతున్నాయి, ఇక మనం ఏం చేయలేమన్న కాడికి తీసుకొచ్చారు. ఆదాయ వ్యయం ఎంత, లోటు ఎంత, బడ్జెట్ ఎంత, మరి దాని తగ్గట్టుగా మనం ఎక్కడి నుంచి ఎట్లా అప్పులు తీసుకొచ్చుకోవచ్చు, ఎంత ఎఫ్ఆర్బిఎం ప్రకారం మనకి ఇంకెంత ఫెసిలిటీ ఉంది, మరి కేసీఆర్ ఎంత ఖరాబ్ చేసిండు, మనం దాన్ని ఎట్లా రివైవ్ చేద్దాము, దీని మీద లేదు. ఎవడు ఎట్లా మళ్ళీ 6 గ్యారంటీలు అడుగుతాడో, ఎవడి 13 హామీలు అడుగుతాడో, 400 హామీలు ఎవడు అడుగుతాడో అని చెప్పి ఈ బిచ్చ పాట పాడుతా ఉన్నారు. ఇది ఎట్లా ఉన్నదంటే రాజేశం వేసి బిచ్చపోని పాట పాడినట్టు అని అంటారు చూడు. ఎగ్జాక్ట్లీ ఇదే అంటారు. రాజేశం వేసి బిచ్చపోని పాట పాడకరా అని తిడతారు ఊర్లల్లా. ఎందుకంటే నువ్వు బండి మీద తిరుగుతావు, కదర్ బట్టలు వేస్తావు, అన్ని బరాబరే ఉంటాయి, ఏమరా మళ్ళా జరంతకి దావతరా లేకపోతే కలుబుడు రావడం రా అంటే పైసలు లేని లేక బిచ్చపు తరకలు చేస్తావని అంటే ఆడ వాడతారు ఈ సామెత. రాజేశం వేసి బిచ్చపోని పాట పాడకరా అని చెప్తారు. మీ బతుకులు గట్టినే కనపడుతూ ఉన్నాయి. మీరు ఈ రాష్ట్రాన్ని మీరు దివాళా తీస్తున్నట్టు కనిపిస్తా ఉంది. నిజంగా మంచిగున్న రాష్ట్రాన్ని, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ నాశనం పట్టిండు అంటే మీరు రివైవ్ చేయడానికి మీకు చేతన అయితే లేదా? మీతో కాకపోతే అదనే చెప్పుండ్రి, మాతో అయితే లేదు, ఇచ్చిన పథకాలు మేము నెరవేర్చలేము, దీంతో పాటు మేము డెవలప్మెంట్ చేయలేం కాబట్టి మేము తప్పుకుంటున్నామని దిగిపోండ్రి. ఎవరైనా చేతనైన చేసుకుంటారు, మీతో చేత కాకపోతే. ఇట్లా మాట్లాడుకుంటారు. వీడికి తీసుకొచ్చేసారు రాష్ట్రాన్ని, బిచ్చపల రాష్ట్రం లెక్క తయారు చేసారు. మన మీద అప్పులు మోపినోడు ఒకడు, ఆ అప్పులు మేము చేయలేం కాబట్టి అని చెప్పి, లేకపోతే మనిషి ఇంత బిచ్చం వేస్తాం కదా, అట్లా అడుగురు కదా. మరి రైతుల నుంచి కాదు, మొత్తం ప్రజల నుంచి మీరు ఆల్రెడీ ట్యాక్స్ల రూపంలో దొబ్బుతా ఉన్నారు, దోచుకుంటా ఉన్నారు, నాశనం పడతా ఉన్నారు. అయినప్పటికీ కేంద్రమైన రాష్ట్రమైన ఎవడైనా మమ్మల్ని దొబ్బుతా ఉన్నారు. పైగా ఇక్కడికి వెళ్ళి కూడా ఒక పని చేయండి, ఇక మా దగ్గరికి వెళ్ళి 1000 రూపాయలు 2000 రూపాయలు మరి నెలకి మిత్తి కట్టించుకోరు, ఇంట్రెస్ట్ కట్టించుకోరు, మేము కట్టుకుంటాం మా అప్పును. మీతో కాదు కదా, మీకు చేయడం చేతన అయితే లేదు కదా.